ఈరోజు మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆల్రెడీ మనీ క్వీన్ చూసే మీకు అర్థమై ఉంటుంది. సో, నేను మా బ్రదర్ బండేసుకొని అయితే స్టార్ట్ అయ్యానండి. ఇప్పటి వరకు మీరు చూసిన కలెక్షన్స్ అన్నీ కూడా నేను మా మదర్ దగ్గరుండి హ్యాండ్ పిక్డ్ కలెక్షన్స్ అనేటివి తెచ్చామండి. సో, ఈసారి మాత్రం మా మదర్ రాకుండా రెస్పాన్సిబిలిటీ అంతా నా మీదే వేశారండి. స్వయంగా నువ్వే వెళ్ళి నువ్వే పర్చేస్ చేయని చెప్పారు. సో, పర్చేసింగ్‌లో హోల్‌సేల్ వాళ్ళ దగ్గర కాకుండా నేను డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళతో మాట్లాడి అసలు ఫ్యాక్టరీలో అసలు ఏమేం జరుగుతుంది, స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఎలా సోర్సింగ్ చేస్తారు ఇవన్నీ కూడా కనుక్కొని మేము పర్చేస్ చేసిన దానికన్నా అక్కడ కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఒక రెడీమేడ్ డ్రెస్ రావడానికి ఎంతమంది చేతులు పడితే ఎంతమంది కష్టపడితే ఒక డ్రెస్ తయారవుతుందని నాకు ఇక్కడ అయితే అర్థమైందండి. సో, నేను ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికెళ్ళానంటే, మనం మార్కెట్‌లో కాంపిటీషన్‌లో ఉండాలంటే, హోల్‌సేల్ వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేయడం కాకుండా, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరికెళ్ళి పర్చేస్ చేస్తేనే మీరు మార్కెట్‌లో కాంపిటీషన్‌లో అయితే ఉంటారండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఎంఎస్ఆర్ మహాస్ కలెక్షన్.